ఓం అజ్ఞాన అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కథా మహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలిత श्री विशाखान्वितांश नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषासुन्दरवादी पाश्चात्यदेशिकारिणे नमो महावदन्याय कृष्णप्रेमाप्रदाय कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्रिषे नमः हे कृष्ण करुणा सिन्धु నమో दीनबन्धु బ్రాహ్మణ్య దేవాయ नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये ఓం ఉగ్రం उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहं वृन्दाय तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण माता హరే కృష్ణ. సో ఈరోజు మనము దుర్వాసముని స్టోరీ చెప్పుకుంటున్నాం అన్నమాట. సో దుర్వాసుడి గురించి మనము ఫస్ట్ దానికన్నా ముందు ఆ స్టోరీ చెప్పుకునే ముందు మనం కొంచెం ఆయన గురించి తెలుసుకుందాం. అసలు ఆయన ఎవరు అనే దాని మీద కొంచెం తెలుసుకుందాం. ఏంటి అంటే ఈయన ఒక రాజు, దుర్వాస మహర్షి ఒక రాజు. ఆయన ఇక్ష్వాక డైనాసిటీ అంటే ఆయన లార్డ్ రామ యొక్క యాన్సిస్టర్, తాత ముత్తాతలలో ఒకతను. ఇక్ష్వాక డైనాసిటీలో అంబరీష మహారాజు. ఆయన గ్రేట్ డివోటీ అన్నమాట. ఎట్లా అంటే ఆయన ప్రతి ఒక్క సెన్స్ ఏదో ఒక దాని మీద ఉంటది. అంటే ఇప్పుడు ఆయనకి కళ్ళు ఉన్నాయి ఎందుకు? భగవంతుని చూడడానికి. చెవులున్నాయి ఎందుకు? భగవంతుడి గురించి వినడానికే. నోరున్నది ఎందుకు? భగవంతుడి గురించి మాట్లాడడానికే అని అట్లా అంత స్ట్రిక్ట్గా ఉంటాడు అనమాట. అంత ఇదిగా ఆయనకున్న ప్రతి ఒక్క అంగం అంటే ప్రతి ఒక్కటి, హ్యాండ్స్, లెగ్స్ ఏమైనా కానీ కూడా భగవంతుడికే అర్పించేసిండు ఆయన బాడీ పార్ట్స్ అన్ని. సో ఏదైనా అతనికి అంటే మైండ్ ఫుల్ అంతా భగవంతుడి గురించి నింపేస్తాడు అట్లా అన్నమాట. అంతా టోటల్గా అంటే గ్రేట్ డివోటీ ఆన్ ద హోల్ చెప్పాలంటే. అయితే ఆయన ఒకటి ప్రతిజ్ఞ చేస్తాడు. ఏంటంటే 1 year ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు అనమాట 1 year స్ట్రిక్ట్గా ఏకాదశి వ్రతం పాటిస్తాడనమాట. టోటల్గా స్ట్రిక్ట్గా ఏకాదశి వ్రతం పాటిస్తాడు. సో దాని గురించే ఇక్కడంతా మనకి స్టోరీ అన్నమాట. ఈయన ఆయన వైఫ్ తోటి ఒక సంకల్పం తీసుకుంటాడు. ఏంటి? టోటల్ 1 yearలో అన్ని ఏకాదశులు ఉంటాయి కదా, ఈ మంత్కి 2 ఏకాదశులు వస్తాయి. సో అట్లా 1 year మొత్తం చేసిన తర్వాత లాస్ట్ 12th monthది ఉంటుంది కదా, లాస్ట్ మంత్ అప్పుడు లాస్ట్ ఏకాదశి
ఆ, ఒక ఫాస్టింగ్ ఉంటాడనమాట. ఒక 3 days ఫాస్టింగ్ ఉండి అది వదిలేస్తారు. ఇంకా ఆ వ్రత ఆ వ్రతాన్ని వదిలేస్తారు అనమాట. సమాప్తం చేయడం అనమాట. సో ఆ 3 days ఉపవాసం ఉండి ద్వాదశి రోజు చక్కగా ఆ, అందరికి భోజనాలు పెట్టిన తర్వాత ఆ, వాళ్ళు వాళ్ళు కూడా ఒక టైం ఉంటుంది అనమాట. స్వీకరించే టైం, ప్రసాదం స్వీకరించే టైం అందరికి పెట్టిన తర్వాత అలా ప్రసాదం తీసుకొని ఆ వ్రతాన్ని వదిలేస్తారు. ఎంత మంచి ఆయనకి ఎంత డబ్బులు ఉంటాయో, ఆ, ఎన్ని సేన అంటే హార్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆయన చాలా గ్రేట్ డివోటీ. ఆయన మనసులో అంతా ఒకటే ఉంటది. ఎంత డబ్బులున్నా ఏమున్నా కానీ కూడా భగవంతుడే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. మనసంతా అదే ఉంటది. మొత్తం ప్రజలందరికీ ఈ డివోషన్ లో దింపేస్తాడు అనమాట. అందరికీ ఈ డివోషన్ గురించి తెలియాలి అని ఆ గొప్ప గొప్ప పండితుల్ని పిలుచుకొచ్చేవాడు అనమాట. రాజ్యానికి పిలుచుకొచ్చి ప్రజలందరికీ వినిపించేవాడు డివోషన్ లో అందరు మునగాలి అని. సో ఇంకా ప్రజలందరూ కూడా భక్తిలో మునిగిపోతారు. అట్లా చాలా తక్కువ మంది రాజులు ఉంటారు. నిజానికి రాజు అలా ఉండాలి, అంబరీష్ మహారాజ్ లాగా. ఎప్పుడైతే ప్రజలందరినీ భక్తిలోకి ముంచుతారో అప్పుడు ఏమవుతుంది? భక్తిలో అందరు ప్రజలంతా భక్తిలో ఉంటే ఏమవుతుంది? అసలు ఎర్త్క్వేక్స్ రావు, ఏ కెలామిటీస్ రావు. అది సీక్రెట్ ఇది యాక్చువల్గా. ఇప్పుడు భక్తిలో లేకపోతేనే కదా యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ గోమాంసం ఎక్కువైనా కొద్ది ఏమవుతుంది? ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని. కరోనా వైరస్ లాంటివి ఇంకేవేవో అన్ని అటాక్స్ ఎందుకు అవుతాయి? ఈ నేచర్లో దాగి ఉన్నాయి ఇవన్నీ. నేచర్ ఎప్పుడు వదులుతూ ఉంటాయి అంటే ఇట్లాంటి బాంబ్స్. ఈ ఇవన్నీ హ్యూమన్ బాంబ్స్ కావు ఇవన్నీ, ఇవి నేచర్ నుంచి వచ్చే బాంబ్స్. ఇవన్నీ ఈ వెపన్స్ అన్ని ఎప్పుడు వదులుతూ ఉంటుందంటే ఎప్పుడైతే అతి దారుణంగా ఉంటుందో పరిస్థితి, కొందరిని తీసేయాలన్నమాట. వాళ్ళని ఇక్కడ నుంచి వాళ్ళని కింది లోకాలకు పంపించేయాలి అని ఏదైనా ఒక ప్లాన్ ఏదైనా ఉంటే తప్పకుండా వచ్చేస్తాయి. కింది లోకాలకనే కాదు, పై లోకాలకు పంపించాలనుకున్నా ఆయన అంటే ఇక్కడ ఉండొద్దు, వాడు రిలీజ్ అయిపోవాలి ఇక్కడ నుంచి. ఈ ప్లాన్స్ అన్ని మనకు అర్థం కావు, అవి నేచర్కే తెలుస్తుంది. ఈ నేచర్ ఎవరి చేతిలో ఉంది? ఆ కృష్ణ పరమాత్మ చేతిలోనే ఉంది ఈ నేచర్ అంతా. ఆయన ఆర్డర్స్ ప్రకారంగానే అన్ని జరుగుతూ ఉంటాయి, నడుచుకుంటూ ఉంటుంది. సో అందుకే అంబరీష్ మహారాజు లాగా చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈయన ఇక్ష్వాక రాజు, ఈయన ఆ టైంలో ఏంటి ఏం చేశాడు? ప్రజలందరినీ భక్తులను చేసేసాడు. నిజానికి ఒక రాజు అంటే ఇలాగే ఉండాలి. సో ఈయన ఇంకా భక్తులందరికీ ఆయన ఎట్లా అంటే చక్కటి భోజనాలు పెడతాడనమాట భక్తులందరికీ ప్రతి ఏకాదశి రోజు. సో అలాగే ఒకసారి ఏమవుతుందంటే అంబరీష్ మహారాజ్ ఈయన దగ్గరకు వస్తే ఈయనకి మంచి రెస్పెక్ట్ ఇస్తాడు, చాలా బాగా చూసుకుంటాడు. అయితే దీనికంటే ముందు ఏమవుతుందంటే ఈ దుర్వాసుడు టెస్ట్ చేయాలనుకుంటాడు ఈయన యొక్క ఈయన ఎంత భక్తుడు అనేది తెలుసుకోవాలనుకుంటాడు. ఎందుకు తెలుసుకోవాలనుకుంటాడు అనేది మనకి ముందు ముందు వస్తుంది ఇప్పుడు ఈ స్టోరీలోనే. అయితే ఈయన వస్తాడనమాట టెస్టింగ్ కోసం. ఎప్పుడు ఎండింగ్లో అనమాట. ఇప్పుడు 1 year
టోటల్ 1 ఇయర్ ఏకాదశి వ్రతం చేస్తాడు ఆయన. అంటే ప్రతి ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉండి చక్కగా అట్లా భక్తులకు ఆ అర్పణ చేసి, అంటే ఫుడ్ ప్రసాదం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు భోజనం చేస్తారు. అట్లా ఒక ఒక పర్టికులర్ నియమాలు ఉంటాయి. అవన్నీ చక్కగా పాటించేవాడు అంబరీష మహారాజు. అలా చేస్తూ చేస్తూ ఎండింగ్ 3 days ఫాస్టింగ్ ఉండాలి. ఇంకా ఆ 3 days ఫాస్టింగ్ అయిపోయింది అని అంటే వాళ్ళు అయిపోయింది, ఇంకా 1 year వ్రతం అయిపోతుంది అన్నమాట. సో ఆయన ఏం చేస్తాడు, ఈ ఈ ఫాస్టింగ్ అప్పుడు 3 days ఫాస్టింగ్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఈయన భోజనం చేయాలన్నమాట. ఎవరు, అంబరీష మహారాజు త్రీ డేస్ ఫాస్టింగ్ తర్వాత ఒక టైం ఉంటుంది, ద్వాదశి రోజు ఈయన భోజనం తీసుకోవాలి. ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైంలో భోజనం తీసుకోవాలి. సో ఈయన భోజనం తీసుకోవాలి అన్నప్పుడు ఈయన వస్తాడు. ఈయన టెస్ట్ చేయడానికి వస్తాడు అనమాట. ఈయన దుర్వాస మహారాజు, దుర్వాసుడు, ఋషి దుర్వాస. ఇంకా దుర్వాస ఏం చేస్తాడు, ఆయన యొక్క డిసైపుల్స్ ఉంటారు కదా, వాళ్ళందరితోటి యమునా నదికి వెళ్తాడు. యమునా నదిలో స్నానం చేసి వస్తా నేను అని చెప్తాడు. సో అంబరీష్ మహారాజ్ అంటాడు, ఇంకా టైం ఉంది కదా నా ఫాస్టింగ్ అంటే అయిపోవడానికి. అంటే ఏంటి అంటే ఆ టైంలో కంపల్సరీ తినాలి వాళ్ళు. ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఈ వీళ్ళు ఎవరు, అంబరీష్ మహారాజు ఫాస్టింగ్ వదిలేయాలి ఆ పర్టికులర్ టైంలో. సో ఇప్పుడు మాకు కూడా అంతే, ప్రతి ఏకాదశి రోజు మేము ఫాస్టింగ్ ఉంటాము. తర్వాత నెక్స్ట్ డే ద్వాదశి రోజు అంటే 12th డే, 11th డే అంటే ఏకాదశి, 11 అంటే ఏకాదశి, దశమి అంటే 10 అట్లా, నవమి అంటే 9, అష్టమి అంటే 8, అట్లా అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి అట్లా ఉంటుంది అనమాట. సో ప్రతి ఏకాదశికి మేము ఫాస్టింగ్ ఉంటాం. ద్వాదశి రోజు మాకు 10:30 లోపల మేము ఫుడ్ తినేసేయాలి, ద్వాదశి రోజు మార్నింగ్ 10:30 లోపల. సో ఇది ఉంటుంది అన్నమాట, ఒక నియమం. సో ఈయన నేను స్నానం చేసి వస్తా అని వెళ్తాడు అనమాట, ఎవరు, ఋషి. అయితే అప్పుడు ఆ టైంలో, ఆ కాలంలో నూన్ వరకు ఏదో ఉంటుంది ఫుడ్ తినే టైం, ఎవరికి, అంబరీష్ మహారాజ్కి. ఆ నూన్ లోపల 12 లోపల తినాలి. సో ఈయన వాళ్ళ డిసైపుల్స్ అందరిని తీసుకొని ఈ దుర్వాసుడు మహర్షి యమునా నదిలో స్నానం, అంటే ఆయనకి కొన్ని నియమాలు ఉంటాయి, స్నానం చేసి వచ్చి భోజనం చేయాలి. సో నేను అది చేసి వస్తా అని చెప్తాడు. యాక్చువల్గా ఈయన మనసులో ఏముంటుందంటే టెస్ట్ పెట్టాలి, ఈయనని టెస్ట్ చేయాలి, ఈయన పెద్ద భక్తుడా, ఈయన ఎంత పెద్ద భక్తుడు నేను చూస్తా అని టెస్టింగ్ కోసం అట్లా చేస్తాడు. సో ఇంకా ఈయన వెళ్తాడు, యమునా నదికి వెళ్తాడు. ఇంకా యాక్చువల్గా పరీక్షించడానికి వచ్చిండు. దీనికి యాక్చువల్గా ఏంటి అంటే స్టోరీ ఇప్పుడు చెప్తున్నాడు. ఒక రోజు అంట బ్రహ్మ 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 ఇంకా ఇంద్రుడు అందరూ కోర్టులో అంటే సమావేశమవుతారు, మీటింగ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ నారదుడు కూడా ఉంటాడు, వశిష్ఠుడు, అగస్త్యుడు, ధ్రువుడు, సారీ వీళ్ళందరూ పెద్ద పెద్ద మహర్షులందరూ ఉంటారు, దుర్వాసుడు కూడా ఉంటాడు. సో ఒక ప్రశ్న వస్తుంది, ఏంటి అంటే అందరికంటే ఎవరు ఇప్పుడు ప్రజెంట్ గొప్ప భక్తుడు అంటే, అప్పుడు నారదముని అంటాడు అంబరీష్ మహారాజే గొప్ప భక్తుడు అంటాడు. అయితే దుర్వాసుడికి ఇంత ఒకటిసారి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే, మేమందరమేమో ఎటువంటి ప్లెజర్స్ లేకుండా, అంటే ప్లెజర్స్ అంటే ఏంటి, సుఖాలు ఏమి లేకుండా మేమంతా అడవులలో తిరుగుతూ ఎంతో కష్టపడుతున్నాం, జపాలు చేస్తూ ఇట్లా ఉన్న మేము ఇక్కడ, అంబరీష్ ఏంటి చాలా డబ్బు ఉన్నతను, సుఖాలు అన్ని, ఆయన రాజు అంటే ఏంటి అన్ని సుఖాలు ఉంటాయి కదా, అటువంటి సుఖమైన జీవితాన్ని గడుపుతూ
ఆయన పేరు ఎట్లొస్తుంది భక్తుడని, పెద్ద భక్తుడని? మేమందరం ఎవరం? ఆ, జపాలు తపాలు చేసుకుంటాం, మేము ఎంత కష్టపడుతున్నాం. మా పేరు లేకుండా అంబరీషుడి పేరేంటి రావడం అనేది దుర్వాసుడికి నచ్చదు. చక్రవర్తి సామ్రాట్ అంత గొప్ప భక్తుడా? ఆ, అంతా వైభవాలు ఉన్నాయి. ఉమ్, కొడుకులు ఉన్నారు ఆయనకి. మాకు అలాంటివి ఏం లేవే. ఇంత తపస్సు చేసే మాకు లేదు అటువంటిది, ఈయనకి అంత గొప్ప భక్తుడా అని పేరు ఎట్లొస్తుంది అనేది ఆయన మనసులో వస్తుంది. సో నాకంటే ఈయన ఎట్లా గొప్పవాడవుతాడు, ఇది చూడాలి నేను అని అక్కడే వాటర్లో ఉంటాడు. ద్వాదశి టైం గడియలు అయిపోవడానికి అక్కడే ఉంటాడు, రాడు కావాలని. ఇక్కడ దుర్వాసుడు మరి టైం లోపల తినేయాలి ఆయన ఏదో ఒకటి. ఎందుకు అని అంటే లేకపోతే మళ్ళీ 1 ఇయర్ అంతా అది చేయాల్సి వస్తుంది. సో ఈయన ఇది అంటే ఎండింగ్ పార్ట్ అన్నమాట ఇది. ఆ వ్రతం యొక్క ఎండింగ్ పార్ట్ అట్లా ఉంటుంది. సో ఈయన అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరిని అడుగుతాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంకా దుర్వాసుడు రాలేదు, ఆయన ఒక గెస్ట్. మళ్ళీ దాంట్లో ఏంటి, ఒక మహర్షి, ఆయన గొప్ప మహర్షి, ఆయన ఇంకా రాలేదు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు. వాళ్ళు పెద్దవాళ్ళందరూ అంటారు, మీరు వాటర్ తీసుకోండి, తినకండి, సాలిడ్ సాలిడ్ ఏం తీసుకోకండి, వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని అది అంటే ఫాస్టింగ్ అనేది ఎండింగ్ పలికినట్టు అవుతుంది, తీసుకోవచ్చు అని చెప్తారు. ఇంకా పెద్దవాళ్ళు చెప్పిండ్రు కదా, సో అక్కడ రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా దుర్వాసుడికి, నేనేమి సాలిడ్ పార్ట్ తీసుకోవట్లేదు కదా అని అనుకుంటాడు. అనుకొని ఆయన ఇంకా వాళ్ళ వైఫ్ ఇద్దరు ఆ పెద్దవాళ్ళు చెప్పింది మాట వింటారనమాట. వాటర్ తీసుకుంటారు, భగవంతుని తలుచుకొని ఉట్టి వాటర్ ఒక్కటే తీసుకుంటాడు. ఇది దుర్వాసుడు ఆయన అక్కడే యమునా నదిలోనే ఇది అంతా అంటే ఆ దివ్య శక్తితో చూడగలుగుతాడు. చూసి ఇంకా ఎంత కోపం వస్తుందంటే, అంటే నేను నాకంటే ఆయనకి ఆ వ్రతమే ఇంపార్టెంట్ అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఎట్లన్నా చేసి నేను ఇది ఒక కోపంతో ఆయనని, దుర్వాసుడు అంటే ఏంటి అంత శాపాలు పెడతాడు. ఈయనంటే అందరికి భయపడతారు కదా అందరు. సో ఇది టైం నాకు మంచిగా ఆయనని శాపం పెట్టచ్చు ఈ నెపంతో అని అనుకుంటాడు. అనుకొని ఇంకా ఉరుక్కుంటూ వస్తాడు, అంబరీష్ నువ్వు ఎట్లాంటి క్రూరమైన రాజువు నువ్వు నాకేం చెప్పినావు? ఒక గెస్ట్ అయిన నన్ను వదిలిపెట్టినావు, నన్ను వదిలిపెట్టి నువ్వు నన్ను అపమానం చేసినావు, అవమానించినావు. నువ్వు నేను రాకముందే నువ్వు వాటర్ తాగేసినావు అనేసి ఇంకా కోపంతో ఇంకా ఇదైపోతూ ఉంటాడు. అయితే నిన్న మనము స్టోరీలో చెప్పుకున్నాం ఏంటి, ఆయన ఎవరు శివుడికి కూడా కోపం వచ్చి ఏం చేస్తాడు, ఆయన జటాజూటం నుంచి ఇలా ఒక జటాజూటం పీకి నేలకేసి కొడితే వీరభద్రుడు వస్తాడు కదా. మనము లాస్ట్ క్లాస్లో లాస్ట్ సండే అనుకుంటా మనం శివుడు దక్షుడు స్టోరీ చెప్పుకున్నప్పుడు కూడా ఇదే సేమ్ జరుగుతుంది. అక్కడ వీరభద్రుడు వచ్చి ఇంకా కదా చిరస్వి మాతాజీ మహాదేవ్ కి దక్ష ప్రజాపతి మహాదేవుడికి కోపం వస్తుంది మాతాజీ. అవును, దక్ష ప్రజాపతి మీద మహాదేవుడికి కోపం వస్తుంది కదా, అదే సేమ్ అలాగే ఇక్కడ శివుడు ఎట్లయితే జటాజుటం నుంచి ఒక జటాజుటం అంటే ఆయన జుట్టు నుంచి ఒకటి జటాజుటం పీకి
కింద నేలకేసి పుడితే వీరభద్రుడు ఎట్లయితే వచ్చిండో, అంటే ఇవన్నీ శక్తులు అన్నమాట, వాళ్ళు సంపాదించుకున్న శక్తులు. సో అలాగే ఇన్ ద సేమ్ వే అంబరీష్ ఈయన కూడా దుర్వాస ముని కూడా పీక్తాడు అనమాట. జుట్టు నుంచి ఒక జటాజుటం పీకి నేలకేసి కొడతాడు. ఇగో ఇలాగే అట్లా ఎక్కడైతే అట్లెక్కడ ఎలా జరిగిందో అట్లాగే. అప్పుడు అందులో నుంచి వస్తుంది ఒక భయంకరమైన ఆకారం, చాలా భయంకరంగా ఉంటుంది అది. వచ్చి ఇంకా నేనేం చేయాలి చెప్పు అని అడుగుతుంది దుర్వాసుడిని. దుర్వాసుడు అంటాడు, ఇగో ఈయనే నన్ను అవమానించుండు, ఈయనని చంపేసేయి అని చెప్తాడు. ఇంకా వెళ్తుంది అది. ఎంత ఇదిగా అటాక్ చేయాలని చూసినా కానీ కూడా ఆయన చుట్టూ ఒకటి ప్రొటెక్షన్ షెల్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఏర్పడి అది భగవంతుడి ఏర్పరిచిన విష్ణు చక్రం యొక్క రక్షణ కవచం అన్నమాట అది. ఎంత ట్రై చేసినా అది అతన్ని ఏం చేయలేకపోతుంది. ఆ చక్రమే ఆ ఆకారాన్ని చంపేస్తుంది, ఆ భయంకరమైన ఆకారాన్ని చంపేసిన తర్వాత అది ఏం చేస్తుంది, ఆ చక్రం దుర్వాసముని వెనకాల పడుతుంది. ఇంకా పరిగెడుతూ ఉంటాడు దుర్వాసుడు, ఎటెళ్ళాలి ఆయనకు అర్థం కాదు. పరిగెడుతూ ఉంటాడు. ఎంత పరిగెడుతాడో అసలు. అందరి దగ్గరికి వెళ్తాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ ప్లీజ్ నన్ను కాపాడు బ్రహ్మ, నన్ను ఆ చక్రం వదిలిపెట్టట్లేదు, ఆ సుదర్శన చక్రం నా వెనకాల పడుతుంది అని. అప్పుడు బ్రహ్మ అంటాడు, నాకంత సామర్థ్యం లేదు, భక్తుడు ఎవరి భక్తుడు అతను, అక్కడికి వెళ్ళు అని అంటాడు. అంటే ఇంకా ఈయన ఏం చేసేటట్లేడని శివుని దగ్గరికి వెళ్తాడు. మహాదేవా, శివ నన్ను రక్షించు అని అడుగుతాడు. అప్పుడు శివుడు కూడా అంటాడు, సుదర్శన చక్రాన్ని నుంచి కాపాడడం నా వల్ల కాదు, నువ్వు వెళ్ళాల్సిందే ఆ మహావిష్ణు దగ్గరికే వెళ్ళు నువ్వు, ఆయననే ఏమన్నా నీకు హెల్ప్ చేస్తాడేమో, ఎందుకంటే ఆయన చక్రం కదా అది అని అంటాడు. సరే అనేసి ఇంకా గర్భోదకశాయి విష్ణు ఉంటాడు కదా, అక్కడికి వెళ్తాడు. ప్రభు, నన్ను ప్లీజ్ ఆ చక్రం నుంచి కాపాడు, అది నన్ను వదిలిపెట్టట్లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణు కూడా అంటాడు, నేను నా చేతిలో లేదు ఆ సుదర్శన చక్రం, అది నా భక్తుల చేతిలో ఉంది. సో ఎవ్వరూ రక్షించలేరు నిన్ను. ఇప్పుడు ఎవరు రక్షించగలరు? భక్తుడే. ఏ భక్తుడినైతే నువ్వు అవమానించినవు, ఏ భక్తుడినైతే నువ్వు చాలా దారుణంగా శాపానికి గురి చేయాలని ట్రై చేసినవు, ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళు నువ్వు, అంతే అని చెప్తాడు. చెప్తే ఇంకా పరిగెడుతూ దుర్వాసముని అంబరీష్ మహారాజు దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడతాడు. ఇంకా ఎంత భక్తుడు అంటే అట్లుంటాడు. ఏంటి అంటే వాళ్ళ హృదయమే అట్లుంటది. వాళ్ళకి వేరే వాళ్ళు దుఃఖిస్తే వాళ్ళు భరించలేరు. సో అసలు ఎంత బాధపడతాడో, అంత గొప్ప రుచి నా కాళ్ళ మీద పడడం ఏంటి అని, లేదు లేదు మీరు నా కాళ్ళ మీద పడొద్దు అని అంబరీష్ మహారాజు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ అసలు విషయం తెలుసున్న దుర్వాసుడు వదిలిపెట్టాడు. ప్లీజ్ నన్ను క్షమించాను అను ఒక మాటను, అప్పుడు కానీ నేను ఫ్రీ అవ్వలేను అని చెప్తాడు. ఇంకా అప్పుడు అంబరీష మహారాజు సుదర్శన్ చక్రం యొక్క స్థుతి ఉంటది, అది పాడతాడనమాట. ఇంకా ఏ యజ్ఞాలు, ఏ దానం చేసినా, ఏ భజన చేసినా అంతా ఆ దుర్వాసముని ఆ కోపాన్ని పోగొట్టేటట్టు చెయ్యి, అతన్ని కాపాడేటట్టు చెయ్యి. నేను చేసినదంతా
ఇది ఇదంతా పోయేటట్టు చెయ్యి అని చెప్తాడనమాట. అట్లా అలా సుదర్శన చక్రాన్ని ప్రసన్నం చేసుకుంటాడు, అంటే దాన్ని శాంతింపజేస్తాడు. అలా శాంతిస్తుంది అనమాట సుదర్శన చక్రం. అప్పుడు దుర్వాసుడు అర్థం చేసుకుంటాడు ఎంత గొప్పవాడో అంబరీష మహారాజు. అది సో అలా దుర్వాసుడికి కొంచెం ఫీల్ అవుతాడు, అర్థమవుతుంది అప్పుడు ఆయనకి ఇన్ని రోజులు ఆయన ఏ కోపంతో ఉన్నాడు, నేనే గొప్ప భక్తుడిని అని అనుకుంటాడు. కానీ ఆ రాజు యొక్క గొప్పతనం ఏంటో ఆయనకు అర్థమవుతుంది అప్పుడు. టోటల్ ఎందుకు అంటే ఆయన అంబరీషుడు ఎట్లా అంటే ఏ పని చేసినా దాంట్లో భగవంతుడికే అర్పించేవాడు అనమాట. ప్రతి ఒక్క పని భగవంతుడికే, చేతులతోటి ఏ పని అంటే రాజు అని పెద్ద అన్నీ వేసేసుకొని మంచి బట్టలు వేసేసుకొని మంచి నగలు వేసుకొని అన్నీ వేసేసుకొని రాజరికం ప్రకటించుకోడు, అంటే ఆయనకైనా చూపించుకోడు. ఎంత సింపుల్గా ఉండాలో అంత సింపుల్గా ఉంటాడు. అందరినీ ప్రజలందరినీ భక్తులు కావాలని చూసేవాడు అనమాట. ఆయన మోటో అదే ఉండేది, ఎయిమ్ అదే ఉండేది. ఇప్పుడు చూడండి, మీకు తెలుసో తెలీదో ఇప్పుడు జరిగేవన్నీ దీనికి ఎగ్నెస్ట్గా ఉంది కాబట్టి అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు అమెరికాలో చూసారనుకో, అక్కడ ఆవుకి ఫుడ్ ఏం పెడతారో తెలుసా మీకు? అక్కడ ఆవుకి మీటుతో తయారు చేసినటువంటి ఫుడ్ పెడతారు. లైక్ ఇప్పుడు మనం కుక్కలకి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ పెడతారు, పెడిగ్రీ అని. అది ఆ పెడిగ్రీ ఏంటి, చికెన్ ఇంకా ఏవేవో అన్ని నాన్ వెజ్ అన్నమాట, అన్ని దాంతో తయారు చేసిన ఫుడ్ కుక్కలకు పెడతారు. ఇన్ ద సేమ్ వే కౌస్కి కూడా అక్కడ ఏం పెడుతున్నారు అని అంటే నాన్ వెజ్ పెడుతున్నారు ఇప్పుడు. అంటే ఏంటి, యాక్చువల్గా ఏంటి, మన దాంట్లో ఏంటి, కౌస్ ఫుల్ సాత్వికం, టోటల్ సాత్వికం. అది దానికి పెట్టే ఫుడ్ కూడా సాత్వికమైన ఫుడ్ పెడతారు మన దగ్గర. ఇంకా మన దగ్గర కాపాడబడింది, అంటే ఒక తల్లిలాగా, ఆవు అంటే తల్లిలాగా. కానీ అక్కడ ఏమైపోయింది అని అంటే టోటల్గా దాన్ని కూడా మార్చేసిండ్రు. దాని గుణం ఏది ఉంటుంది, ఆ గుణాన్ని మొత్తం పోగొట్టేసిండ్రు. మొత్తం ఏంటి, నాన్ వెజ్ అంతా తినిపించేసి ఆ నాన్ వెజ్ ఫుడ్ తోటి వచ్చిన మిల్క్ తాగుతున్నారు వాళ్ళు. సో దాంతో అక్కడ చాలా ఇప్పుడు రాను ఇంకా ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది. అది మెల్లిమెల్లిగా నాన్ వెజ్ అలవాటు చేశారు ఇప్పుడు స్టార్ట్ కొంచెం. అందుకే మన ఇండియన్స్ అంట అక్కడి నుంచి రావాల్సిన కొన్ని కౌకి సంబంధించినవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకోలేదంట. మన వాళ్ళు వద్దని చెప్పేశారు. ఎందుకు అని అంటే రీజన్ ఏంటి అని అంటే అక్కడి నుంచి సాత్వికమైన ఫుడ్ కాదు అది అనేది తెలుసుకున్నారు. ఎందుకంటే మన కౌస్కి మనం పెట్టే ఫుడ్ వేరు, అందుకే సత్వగుణం అనేది ఇంకా ఉంది. ఇప్పుడు మన ప్రభుపాద ఏం చెప్తాడు, కౌ మిల్క్ ఎంత మంచిది చాలా చెప్తారు ఆయన. బుక్స్ అంతా భాగవతంలో మీరు చదివితే కౌ మిల్క్ మీద ఎంత ఉందో అసలు కొన్ని పేజీలు ప్రభుపాద దాని మీదనే రాశారు. ఆ బ్రెయిన్ టిష్యూస్ అంత మార్చేస్తుందంట. ఏది, చిన్నపిల్లవాడి బ్రెయిన్ టిష్యూస్, ఆ పిల్లల బ్రెయిన్ ఎదుగుదల కౌ మిల్క్ ద్వారానే ఉంటుంది అని ప్రభుపాద ఎంతో రాస్తారు. సో ఈ సాత్వికత పోయింది అని అంటే, ఆ గుణం పోయింది అని అంటే ప్రాబ్లమ్స్లో పడింది. మన ప్రపంచం అంతా ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోతుంది, మెల్లమెల్లగా అడుగులేస్తుంది అనమాట. ప్రాబ్లమ్స్లోకి మనమే తెచ్చుకుంటున్నాం మెల్లిమెల్లిగా. సో ఇది పెద్ద డేంజర్. అలా అదే అనమాట. అంటే
గుణం గుణం అనేది మనం పోగొట్టుకోవచ్చు, సాత్విక గుణం అనేది, సత్వగుణం. సో అంబరీషుడు అంత గొప్ప రాజు. ఆ, ఇంకా అంబరీషుడికి అప్పుడు భోజనం పెడతాడు. ఎట్లా వాటర్ తాగిండు కదా, సో ఇంకా తర్వాత ఆయన అంబరీషుడికి మంచిగా ఫుడ్ పెడతాడు. మంచి మంచి చూసుకుంటాడు అనమాట. చూసుకున్న తర్వాత అప్పుడు భోజనం చేస్తాడు, సాలిడ్ ఫుడ్ తీసుకుంటాడు. ఇంకా ఇంకా అంబరీషుడు ముసలాయన అయిపోతాడు. ఆయన వాళ్ళ కొడుకుకి పట్టాభిషేకం చేసి ఆయన వనాలకు వెళ్ళిపోయి టోటల్గా మా భక్తుడైపోతాడు. ఇంకా తపస్సు చేసుకొని విముక్తి పొందుతాడు. ఈ వరల్డ్ అంటే ఈ భూమి నుంచి విముక్తి పొందుతాడు. అది. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏంటి చెప్పండి. ఇంకా ఇలాంటివి మనము లాస్ట్ క్లాస్లో కూడా చూసాము. ఈ జటాజూటం నుంచి ఇప్పుడు మీరు ఇది చూసిన సీన్ ఉంది చూసారా, ఇప్పుడు ఈ సీన్ ఉంది కదా, ఈ సీన్ సేమ్ ఇలాగే ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. ఏది శివుడు కూడా అట్లనే తీసి నేలకేసి కొడతాడు కోపంతో. లాస్ట్ క్లాస్లో మనము దక్షుడు ఇంకా శివుని యొక్క స్టోరీ అప్పుడు. అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా అర్థమైందా? అర్థమైంది మాతాజీ. మాట చెప్పానా? చెప్పు. మహాదేవుడు జుట్టునే నేలకేసి కొట్టారు కదా మాతాజీ. తర్వాత వీరభద్రుడు వచ్చాయి కదా, వెళ్ళిపోయిన తర్వాత దక్షిణ చంపడానికి మెడని తీసేసి మంటలు వేసేస్తారు కదా మాతాజీ. అనా వీరభద్రుడు ఇంకా ఏం చేస్తాడంటే చాలా కోపంతో ఉంటాడు కదా, ఇంకా కోపంతో రగిలిపోతూ అక్కడికి వెళ్తాడు. యజ్ఞం ఎక్కడ జరుగుతుంది అక్కడికి వెళ్తూ ఉంటాడు. దారిలో వచ్చిన వాళ్ళందరినీ ఇంకా ఆయన సైన్యం ఉంటది కదా, శివుని యొక్క సైన్యం, ఎవరు ఊరుకోరు కదా, ఇంకా వాళ్ళు కూడా ఫైటింగ్ చేస్తూ ఉంటారు, అందరిని కొడుతూ ఉంటారు, ఇంజూర్ చేస్తూ ఉంటారు. అక్కడ స్త్రీలు ఇంకా పారిపోతూ ఉంటారు అనమాట. అరే ఏదో జరిగిపోతుంది అని భయపడతారు. అందరిని భయం పెట్టిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, యజ్ఞం నుంచి ఎవ్వరు ఉండొద్దు, ఈ యజ్ఞం జరగదు ఇప్పుడు అని అందరిని భయపడుతూ ఉంటే అందరు పారిపోతూ ఉంటారు. అలా పారిపోతూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పట్టుకుంటారు. ఒక్కొక్కరిని పట్టుకున్నప్పుడు ఒక అతనేమో మీసాలు ఇట్లా మెలేస్తాడనమాట. ఎప్పుడు దక్ష యజ్ఞం జరుగుతూ ఉంటే శివుని దిక్కు చూస్తూ మీసాలు, అంటే శివునికి అర్పిస్తలేరు కదా, ఓం శివాయ నమః అట్లా ఏమనట్లేదు, వాళ్ళు అర్పణ చేయట్లేదు అక్కడ. అందరికీ దేవతలందరికీ అర్పణలు చేస్తున్నారు, కానీ శివుడి అనట్లేదు వాళ్ళు. అంటే ఎంతో గ్రేట్గా ఫీల్ అవుతూ ఒకతను మీసాలు మెలేస్తాడనమాట. మీ శివుడు ఏం లేదు, గొప్పవాడు కాదు అన్నట్టుగా, మీ శివుడు ఉట్టోడే అన్నట్టుగా ఒకతను. ఇంకొకతనేమో పల్లికి లేచి నవ్వుతాడు అనమాట అప్పుడు యజ్ఞం అప్పుడు. సో ఆ వీరభద్రుడు ఇంకా ఆయన అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఎవరైతే మీసాన్ని మెలేశారో ఆ మీసం పీకేస్తారు అనమాట. ఇంకా గుండు కొరిగిస్తారు. అట్లా అట్లా ఒకడికేమో అట్లా చేస్తారు. ఇంకొక తనకేమో ఎవరైతే నవ్వారో గట్టిగా కొడితే పళ్ళన్నీ ఊడిపోతాయి. ఎవరైతే నవ్వారు ఆ టైంలో ఆయన పళ్ళన్నీ ఊడగొట్టేస్తారు. ఇంకా ఈ వీరభద్రుడు ఎవరిని పట్టుకుంటాడు? ఈయనని పట్టుకుంటాడు, దక్షుణ్ణి పట్టుకుంటాడు గట్టిగా పట్టుకొని, దక్ష ప్రజాపతిని గట్టిగా పట్టుకొని అక్కడ ఒక ఆయన దగ్గర ఉన్న కత్తితోటి కోస్తూ ఉంటాడు. మెడ కోస్తూ ఉంటే మెడ తెగిపోకపోతే ఇంకప్పుడు అటు ఇటు చూస్తాడు వీరభద్రుడు అటు ఇటు చూసి అక్కడ పశువులను కోసే నరికే ఒక కత్తి ఉంటది. ఆ పశువులను నరికే కత్తి తీసుకొని ఒక్కటి కొడతాడు, ఇంకా చనిపోతాడు. అప్పుడు దక్ష ప్రజాపతి మెడను మొండం ఈ రెండు డిఫరెంట్ విడిపోతాయి అన్నమాట.
అప్పుడు మళ్ళీ వాళ్ళ భార్య వచ్చి తర్వాత మహాదేవుడు వచ్చి ఒక గోడ్ లాగా దక్ష ప్రజాపతి అవును అవును. సో ఇంకా ఆ యజ్ఞగుణంలో పడేసిన తర్వాత ఇంకా ఈ బ్రహ్మ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎంతైనా కొడుకే కదా దక్ష ప్రజాపతి బ్రహ్మకి. సో చాలా వేడుకుంటాడు శివుని దగ్గరకు వచ్చి, ఆ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఆయన బ్రతికించు, ఆయనకి పెద్ద డాక్టర్ శివుడు కూడా. ఎందుకు ఎందుకు పెద్ద డాక్టర్? ఆయననే కదా మేకను తీసుకొచ్చి అతికిచ్చేస్తాడు. మేక ఒక గోటు తల తీసుకొచ్చి ఈ దక్షునికి అతికిస్తాడు. అప్పుడు అక్కడ కూడా పార్వతీదేవి వినాయకుడిని పెడితే అదే పార్వతీదేవి ఒక చిన్న బుల్లి ఒక అబ్బాయిని పెడుతుంది. అబ్బాయిని పెట్టాక ఆ శివుడికున్ను అతనికి బాగా ఫైటింగ్ అయిన తర్వాత ఆ అబ్బాయికి తల కట్ అయిపోయిన తర్వాత ఒక ఏనుగు తల తీసుకొచ్చి పెట్టిన తర్వాత వినాయకుడు అవుతాడు కదా. ఆ స్టోరీ మీకు కూడా తెలుసు అనుకుంటా కదా, తెలుసా? వినాయక చవితి. వినాయక చవితి. సో అలా అంటే పెద్ద డాక్టర్ ఆయన అప్పట్లో శివుడు, అంతే కదా. ఎంత ఈజీగా సర్జరీ చేసేసేవాడు. అంటే అప్పుడు ఏంటి అంటే సర్జరీలు అన్నీ ఎట్లా జరిగేవంటే ఏదైనా ఒక మంత్రంతో అన్ని జరిగిపోయేవి. కానీ మంత్రం రాను రాను అవన్నీ ఆ శక్తులు పోయినాయి. ఆ నోటి ద్వారా పలికే ఆ మంత్రాలు ఉంటాయి కదా, వాటి శక్తులు పోయినాయి. ఇప్పుడు ఏంటి వేరే వేరే అన్నీ వచ్చినాయి అన్నమాట. సో అలా. సో ఇంకా ఏమైనా ఉన్నాయా? అర్థమైందా ఇప్పుడు మీ అందరికి? శివుడు దక్షుడిది స్టోరీ, అదే ఎండింగ్ పార్ట్ అది కూడా చాలా బాగుంటది యాక్చువల్గా. ఇంకా ఇంకా మీకు ఆ శివుడిది దక్షుడిది ఇంకా మీకు రాను రాను చెప్తూ ఉంటాను. ఇంకా చాలా బాగున్నాయి స్టోరీస్. అంటే దక్షుడిది కాదు, శివుడియే స్టోరీస్ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ధ్రువది కూడా చాలా మంచి స్టోరీ ఉంది. ఎందుకంటే ధ్రువుడి యొక్క తమ్ముడు చనిపోయిన తర్వాత, అంటే ధ్రువుడిది మీరు ఫస్ట్ పార్ట్ చూశారు, సెకండ్ పార్ట్ చూడలేదు. ఏంటి, ధ్రువుడు తమ్ముడు చనిపోయాక ధ్రువుడి తమ్ముడి కోసం ఆయన ఎంత కష్టపడతాడు, అంటే యుద్ధం చేస్తాడు, అదంతా ఉంది. చాలా బాగుంటది కుబేరుడితోటి యక్షులతోటి. అది నెక్స్ట్ టైం చెప్పుకుందాం మీకు ఎప్పుడైనా. సో అందరు వాంఛకల్ప చెప్పేసేయండి అమ్మా. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో నమో నమః. ఇవాళ ఎవరికి జై చెప్పాలి మనం? చెప్పండి. అంబరీష మహారాజుకి జై, శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అందరూ. తప్పకుండా ఈ స్టోరీ టెల్లింగ్